నిమ్మలంగా కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాట లేచిపోద్ది తప్పకుండా. ఇస్తిరి నలగని సొక్క పొగరుగా పెరిగే తిక్క చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా. భీం 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 భీమ్లా నాయక్ బుర్రరాం కీర్తన పాడించే లాఠీ గాయక్. చూడప్పా సిద్ధప్ప చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అని ఎప్పుడో చెప్పాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ జలగన్న వైసీపీ దొంగల ముఠ అస్సలు లెక్కబెట్టలేదు. ఆ ఏడు చేతాళ్లే అని తోకజాడించారు. వాళ్ళకు నచ్చినట్టు చేశారు, ఇష్టం వచ్చినట్టు కూచారు. ఇప్పుడు చేసిన తప్పుకు కుక్కర్లో శామదుంపల్లా ఉడికిపోతున్నారు. ముందే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్, ఎవరి లెక్క వాళ్ళకు చెల్లిస్తాం, పాతాళానికి తొక్కేస్తామని. అదే పనిలో ఉన్నాడు ఇప్పుడు. బయటికి పెద్దగా కనిపించడం లేదు కానీ ఆల్రెడీ లెక్క చెల్లించే పని ఎప్పుడో మొదలెట్టాడు జనసేనని. వైసీపీ జాదుగాళ్లకు సుక్కలు చూపించడంలో బాబుగారు కాస్త వెనకబడ్డారు ఏమో గాని పవన్ మాత్రం అధికారంలోకి రాగానే లెక్కేంటో తెలుస్తున్నాడు, తిక్కేంటో చూపిస్తున్నాడు. అందరికంటే ముందు ఇంట్లో ఆడాలని కూడా చూడకుండా అడ్డగోలుగా వాగిన బోరగడ్డం గాడిని లోపటేయించాడు. ఆడికి ఫ్రంట్ బ్యాక్ సమ్మగా ఉండేట్టు ఐసు పుల్లలు ఎట్టించాడు. అప్పట్లో జలగన్న అండ చూసుకుని ఆ సజ్జల రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతా మురికి మాటలన్నీ మాట్లాడిన బోరగడ్డం గాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఉచ్చపోసుకుంటున్నాడు. ఆడు చెట్టు మీద గబ్బిలంలా ఇక జైల్లోనే ఉండాలి. ఇక ఆడేవాడు కాకినాడకు రా, నా కలేజా ఏటో చూపిస్తా, దమ్ముంటే కాసుకో, వేసుకో నా వాసుకోడి గామా అన్నాడు కదా ఆ దారంపుడిగాడు. ఆడి రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను అరచేత్తో అడ్డుకున్నాడు. సిప్పును సీజ్ చేయించి అందులోంచి బియ్యం బయటికి తీయించాడు. దారంపుడిగాడి బలుపును బండకేసి కొట్టాడు. ఏడి ఇప్పుడు మాట్లాడే. ఆ రోజు తొడకొట్టాడు కదా, పిఠాపురంలో 100 కోట్లు ఖర్చెట్టాడు పవన్ ను ఓడించడానికి. ఏటైనా పీకాడా? ఆడే సంకనాగిపోయాడు. ఇక పవన్ దెబ్బకి గిలగిల్లాడిపోతున్న మరో ఎడ్డి తిక్కలోడు ఆ బందరు బటానిగాడు. భూమికి జానడు ఉండడు గాని ఆ జలగన్న అండ చూసుకుని పద్దాక గొట్టాల ముందుకొచ్చి కోతల రాయుడు బలే కోసేవాడు. పెద్ద మేధావిలా కట్టింగులు ఇచ్చేవాడు. పవన్ కళ్యాణ్కి చెప్పులు చూపించాడు. ఇప్పుడు ఏటైపోనాది, పెళ్ళాం చేతిలో ఇంట్లో చెప్పు దెబ్బలు తింటున్నాడు. ఒరే యదవా, నువ్వు తప్పులు చేసి నన్ను బజారుకి ఈడ్చావేంట్రా బుడ్డోడా అని కట్టుకున్నది మొట్టికాయలేస్తుంది. పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడినందుకు పేరుని పకోడీ గాడికి ఆడి భార్య చేత చెప్పు దెబ్బలు తినే కర్మ పట్టింది. మరే చేసుకున్నోడికి చేసుకున్నంత మాదేవా అని ఊరికే అన్నారా? ఇక ఇప్పుడు పవన్ దెబ్బకు వాళ్ళకు సిక్కిన అడవి పందిలా గిజగిజలాడిపోతున్న మరో శాల్తి ఆ సంకలో చెగ్గడ్డ సజ్జల. 5 ఏళ్ళు ఆడు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు నడిచింది. ఆ ముష్టి చేతులతో మురికి మురికి స్క్రిప్టులన్నీ రాసి వైసీపీలో ఉన్న ఆకురౌడీలతో చదివించి టీడీపీ జనసేన లీడర్లను తిట్టించి జలగన్న కళ్ళలో ఆనందం కోసం కంత్రి పనులన్నీ చేశాడు సజ్జల. అట్టా పవన్ కళ్యాణ్ గురించి ఎంతమందితో తిట్టించాడో లెక్కేలేదు. చివరికి ఆడికి కూడా ఇప్పుడు టైం వచ్చింది. కడపలో ఆ పందికొక్కు సజ్జల 42 ఎకరాల అడవి భూముల్ని స్వాహా చేశాడు. పవన్ కళ్యాణ్ చేతికి అడ్డంగా దొరికిపోయాడు బిడ్డ. సైలెంట్ గా ఉంటే ఎవరు పట్టించుకోరులే, నా జోలికి ఎవరు రారులే అనుకున్నాడు సన్నాసి. కానీ పవన్ లెక్కంటే లెక్కే అమ్మా. నిద్రపోయినా లేపి మరీ లెక్క చెల్లిస్తాడు. ఆడు అండమాన్ జీవికి పారిపోయినా అట్టుకొచ్చి చెమడాలు వలుస్తాడు. అట్లాంటిది సజ్జల కడపలో అడవి భూముల్ని దున్నేస్తే ఎట్ట వదిలేస్తాడు? అసలే ప్రకృతి అంటే ప్రాణం ఇస్తాడు పవన్. అలాంటిది 42 ఎకరాల అడవి భూమిని నాశనం చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు చెగ్గడ్డగాడు. ఆడికి ఒళ్ళంతా వాపొచ్చే ట్రీట్మెంట్ పక్కా ఇప్పిస్తాడు. ఇట్టా అందరికీ ఇప్పుడు లెక్క చెల్లిస్తున్నాడు జనసేనని. వీళ్ళే కాదు, పవన్ లిస్టులో ఇంకా చాలా మందే ఉన్నారు. ఒక్కొక్కరిని పెరుగన్నంలో మిరపకాయలా నంచుకు తింటాడు. పవన్ కళ్యాణ్తో ఎట్టుకుంటే స్విచ్ బోర్డులో చేయెట్టినట్టే.